శుభ సాయంత్రం. ఈ చక్కటి సాయంత్రాన మా అమ్మగారు చేసిన రుచికరమైన నెయ్యిని చూపిస్తున్నాను. అబ్బే! ఈ యాస మనకు సెట్ కాదులే. మా ఇంట్లో మీగడ జమైంది. అందుకే మా అమ్మ నెయ్యి తయారు చేస్తుంది. బయట డబ్బాలలో దొరికే నెయ్యిని వీలైనంత వరకు కొనకుర్రి. అందులో ఎక్కువ శాతం కల్తీ నెయ్యిలే ఉంటాయి. ఎట్లయినా మన ఇళ్ళల్లో పాలు ఉంటాయి. ఉండకపోతే ఎట్లా? చాయ్ తాగుకుంటే మనోళ్ళ పానం పోదా మరి? ఆ పాలను మసలబెట్టినప్పుడల్లా మంచి మీగడ వస్తుంది. దాన్ని జమ చేసుకొని నెలకు ఒకసారి చేసుకుంటే బయట కొనుక్కునే అవసరమే ఉండదు. మా ఇంట్లో అయితే ఇట్లా చేస్తాం. మిక్సీకి వేయకుండా మజ్జిగ కవ్వంతో కూడా చిలుకొచ్చు. కాకుంటే ఎక్కువ వెన్న వెళ్ళదు, తక్కువ నెయ్యి అవుతుంది. అందుకే మిక్సీకే వేస్తాం. మా దగ్గర తమలపాకు లేకుండే. తమలపాకు వేస్తే కూడా మస్తు టేస్ట్ ఉంటుంది నెయ్యి మసలేటప్పుడు. అందుకే 2 ఇలాచీలు వేసుకొని అడ్జస్ట్ అయిపోయినాం. ఈ లాస్ట్కి నెయ్యి మసిలినాక నల్లగా మిగిలేది ఉంటుందా, అందులో చక్కెర వేసుకొని తింటే ఉంటుంది, భలే టేస్ట్ ఉంటుంది. కాకుంటే ఒక 2 స్పూన్ల కన్నా ఎక్కువ తినలేము. ఇదండి మా ఇంటి నెయ్యి. జర సబ్స్క్రైబ్ చేసుకోండి.